నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన సుబ్బారావు ప్రేమ కథ అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1973 జనవరిలో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. సుబ్బారావు సీతని గాఢంగా ప్రేమిస్తున్నాననుకుంటున్నాడు. సీతతో ఆ మాటే అంటున్నాడు. సీత అతని మేనమామ కూతురే. ఆ మొహమాటంతో ఆ పిల్ల సుబ్బారావు ప్రేమిస్తున్నానని చెప్తుంటే ఊరుకుంది. సుబ్బారావు సన్నగా పొడుగ్గా ఎప్పుడూ ఊగే సరివి చెట్టులాగా ఉంటాడు. అతనికిప్పుడు 23వ సంవత్సరం. కానీ వాళ్ళ నాయనమ్మ అబ్బే మొన్నేగా 19 వెళ్ళాయి, కాలి పొడుగు సన్యాసి వాళ్ళ తాత పోలిక అంటుంది తన భర్త సన్యాసితో పోల్చి. సుబ్బారావు నాన్నని మీ వాడేం చదువుతున్నాడండి అని ఎవరన్నా అడిగితే, చాలా తెలివైన వేధమేనండి, బాగా శ్రద్ధ పడితే ఈ పాటికి ఎంఏ గిమ్మే అయిపోయేవాడు అంటాడు. ఇంతకీ ఇప్పుడేం చదువుతున్నాడో చెప్పడు. చిన్నప్పుడు సుబ్బారావు ఎంతెంత తెలివిగల పనులు చేశాడో ఏకరువు పెడతాడు. వాడి పంతుళ్ళు తెగ హాచరిపోయేవాళ్ళండి. అంత తెలివైన వాడిని మరీ ఎక్కువ చదివించకూడదని ఊరుకునేవారు అని ఊరుకుంటాడు. సుబ్బారావు తెలివితేటలు సమపాడంలోకి వచ్చాక, అతను లెక్కలు పద్యాలు మర్చిపోయాక పంతుళ్ళు మళ్ళీ బాధి చదివించేవారు. తండ్రి అంచనా ప్రకారం శ్రద్ధగా చదివితే ఎంఏ అవ్వాల్సిన సుబ్బారావు కాస్త శ్రద్ధ తగ్గించినా బిఏ అన్న అయిపోయేవాడే. మరీ తగ్గించాడేమో, అందులోనే చిక్కుబడి మిడుగుతున్నాడు. అతగాడు సీతకి మొట్టమొదటిసారి ప్రేమ ఉత్తరం రాస్తూ, సీత, నా హృదయం చింపి చూడు. చింపి అందామా బద్దలు కొట్టి అందామా అని చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఇక్కడ అర్థం లేకుండా నా హృదయంలో నీ మొహం నువ్వు చూసుకుంటావు. మీ నాన్న నాకు రాత్రి కల్లో కనపడ్డాడు. ఎంత దూరం వచ్చి మీసాలు లేవు. నిజంగా తీసేశాడా, ఇంకా అలాగే పెంచుతున్నాడా? ఈ ఉత్తరం సంగతి మీ వాళ్లకు చెప్పక సుమా. నీ దగ్గరున్న చెక్క పెట్టెలో దాచు. ఈసారి నేను వచ్చినప్పుడు అమృతాంజనం డబ్బాల ఖాళీ పెట్టి తెచ్చి పెడతాను. ఎవ్వరికి చూపించకూడదు ప్రేమ ఉత్తరాలు. సుబ్బులకైనా సరే. తాటకిలాగా దాని జుట్టు అదీను, దాని మొహం. దానికి మన ప్రేమ అర్థం కాదు అని రాశాడు. సీత ఉత్తరం చదివి బావ సుబ్బుల్ని తిట్టి తనను మెచ్చుకున్నందుకు 2 రోజులు మురిసిపోయింది. సీతకి సుబ్బులకి స్కూల్లో రింగు ఆటలో పోట్లాటొచ్చింది. సుబ్బులు విసిన రింగు సీత ముక్కుకి మూతికి తగిలి హనుమంతుడి పోలికలు వచ్చాయి. 2 రోజుల తర్వాత సుబ్బులు సీత దగ్గరికి వచ్చి, నిజంగా నేను కొట్టాలని కొట్టలేదే సీత, అదే అలా తగిలిందే అని ఏడవబోతే అప్పటికి సీత ముక్కు తగ్గిపోయింది. పోన్లే, నేను మాత్రం ఏమన్నాను అని శాంతించింది. తర్వాత బావ ఉత్తరంతో పడవ చేసుకోమని దాన్ని వానలో ఆడుకుంటున్న తమ్ముడికి ఇచ్చేసింది. సుబ్బారావుకి నవలల్లోనూ సినిమాల్లోనూ ప్రేమ కన్నా భగ్న ప్రేమ నచ్చుతుంది. సెలవుల్లో వచ్చినప్పుడు సీతకు ఎన్నో కథలు చెప్తూ ఉంటాడు. ప్రేమ రవ్వలు సినిమా కథ సుబ్బారావుకి మరీ నచ్చింది. ఇంటికి రాగానే సీత దగ్గరికి పరిగెత్తి ఆ సినిమా కథ మొదలుపెట్టేశాడు. ఏం, వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. అప్పుడేమో ఒకరోజు అని చెప్తూ ఉంటే సీత ఆదిలోనే అడ్డొచ్చి, గాఢంగా అంటే అడిగింది. గాఢంగా అంటే అదే, చాలా గాఢంగా అన్నమాట. అంటే అబ్బా, నువ్వు బాగా సినిమాలు చూడాలి సీత, లేకపోతే అన్నాళ్ళు ఇలా అజ్ఞానంలో ఉండిపోతావు అని విసుక్కున్నాడు. నువ్వు చూసావుగా, చెప్పరాదు అని సీత మొహం ముడుచుకుంది. సుబ్బారావుకు చాలా కష్టం వేసింది. అది కాదు సీత, మీ నాన్న దరిద్రుడు, అస్తమానం సినిమాలు చూస్తే ఒప్పుకోడు. కానీ అది సర్లే. గాఢంగా అంటే ప్రియురాలు వాళ్ళ దొడ్లో జామకాయలన్నీ ఎవ్వరికి ఇవ్వకుండా ప్రియుడికే ఇచ్చేస్తుందన్నమాట. ఆ ప్రియుడేమో బిస్కెట్లు అవి కొనుక్కుంటే, అసలు ఆ అబ్బాయి చాలా పేదవాడులే, మహా నిరుపేద. అయినా ఎలాగో కష్టపడి ఆ అమ్మాయికి బిస్కెట్లు అవి తెచ్చి పెడతాడు అన్నాడు. సీతకు నచ్చలేదు. మొహం చిట్లించి, అంత పేదవాడిని ఎందుకు ప్రేమించటం అంది. సుబ్బారావు అదిరిపడ్డాడు. ప్రేమకు అట్లాంటివేమీ ఉండకూడదు సీత. అరే, నీకు తెలీదు, తెలుసుననుకున్నానే. ఆ అబ్బాయికి నొక్కులు జుట్టు ఉంటుంది, ఎప్పుడు టైట్ ప్యాంట్స్ వేసుకుంటాడు, అంచేత ప్రేమించింది. సరిగ్గా విను. వింటావా మానేనా అడిగాడు. వింటున్నా బావా, చెప్పు అంది. ఏం, వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారా? పెద్దవాళ్ళు వాళ్ళ కాదంటారు. పాపం ఇద్దరిని చాలా కష్టాలు పెడతారు. ఏం కష్టాలు బావా? పాటన్నా పాడుకొనివ్వరు, డాబా మీద నుంచన్నా చూసుకొనివ్వరు. పాపం వాళ్ళిద్దరూ అర్ధరాత్రుల్లో ముళ్లలో నుంచి చీకట్లో నుంచి వెళ్ళి
రహస్యంగా ఒక అడవిలో కూర్చుని మాట్లాడుకుంటారు. అమ్మో, భయం వేయదు? ఏం భయం ఉండదు. మరి ప్రేమంటే ఏమనుకున్నావు? ఎంత గొప్పదో, దేనికి భయపడదు. గొప్పదేలే, పాములుంటాయిగా చీకట్లో. ఉంటాయి కానీ కరవు సీత. ప్రేమికుల్ని చూసి జాలిపడి తప్పుకుని వెళ్ళిపోతాయి. పాములు జాలి పట్టవేంటి అందామనుకుంది సీత. బావకి కోపం వస్తుందని ఊరుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా నుంచుని కన్నీళ్లతో మాట్లాడుకుంటారు. సీత, దూరంగా నించోటం ఎందుకు? మరి దగ్గరికి ఎలా వస్తారు? సంఘం అడ్డు లేదు. నువ్వు అసలు సరిగ్గా విను సీత. వాళ్ళిద్దరూ ప్రేయసి ప్రియులే గాని భార్యాభర్తలు కారు కదా. అంచేత ఒకరిని ఒకరు ముట్టుకోకూడదు. అందుకే దూరంగా నుంచుంటారు. ఎంత దూరంగా బావా? ఎంతో కొంతలేదు, 10 అడుగులు అనుకో. అమ్మో, చీకట్లో అంత దూరంగా నుంచుంటే ఒకళ్ళకొకళ్ళు ఏం కనపడతారు? మాటలేం వినపడతాయి అంది. అబ్బా, వినపడతాయిలే, వాళ్ళకేమన్నా చెవుడా? విను ముందు. అలా కొంతసేపు మాట్లాడుకుని ప్రియురాలు ప్రియుడి పాదధూళి తీసుకుని తల చుట్టూ చెంగు కప్పుకొని నిశ్శబ్దంగా నడుస్తూ దూరం అయిపోతుంది. తర్వాత ప్రియుడు వైరాగ్యంతో మంచం పడతాడు. మంచం ఎక్కడిది బావా? చాలా పేదవాడు అన్నావుగా. సరేలే, ఎంత పేదవాడితే మాత్రం నులక మంచం అన్నా ఉండదా? పోనీలే, చాప పడతాడు, లేకపోతే నేల పడతాడు. తీరిందా నీ వెధవ సందేహం? వెధవ ప్రశ్నలు నువ్వును. ఇదిగో, ఇలా తిట్టే ఉంటే నేను వెళ్ళిపోతాను బావా. ఊరికే తిట్టాను సీత, విను మరి. పాపం అతనికి దగ్గు, టీవీ. అయితే అతన్ని పెళ్లి చేసుకోకపోవటమే మంచిదైంది అంది సీత. అలా అనకూడదు. ఆ అమ్మ ఏడుస్తూ వచ్చేసి విసినకర్రతో విసురుతూ ఎంత సేవ చేసిందని. అంటే సేవ అంటే విసిరితో చాలా? మంచినీళ్ళ వీస్తుంది, పక్క సర్దుతుంది, ఇంకేం చేయాలి? పాపం ఆ అబ్బాయి ఒకనాడు మొదలుపెట్టి మర్నాటి దాకా దగ్గి అలా వాలిపోతాడు ప్రియురాలి ఒళ్ళో. ఆమె కెవ్వు నరిచి విసిని కర్రతో అతని మీద పడిపోతుంది. ఎందుకు బావా, ఏమన్నా ప్రాణం మిగులుంటే పోవటానికా? ఏంటి సీత, నీకు జాలేయటం లేదు? వేస్తుందిలే, చెప్పు. 2 దేహాలు ఒకే చితిలో ఆకాశం ఎత్తు మంటల్లో మాయమైపోతాయి. ఇంతకీ వాళ్ళు చచ్చిపోయారనుకున్నావా అన్నాడు. మరేమయ్యారు? కళ్ళు విప్పార్చుకుని అడిగింది. ఇద్దరు నవ్వుతూ తెల్ల బట్టలతో నెమ్మదిగా పైకి లేచి మబ్బుల్లో కలుసుకుని ఎంతో సుఖంగా. పోదు, నిజంగా మబ్బుల్లో కలుసుకుంటారా ఏంటి? ఎందుకు కలుసుకోరు సీత, అంత నిష్కల్మష ప్రేమికులు? ఏమో బాబు, నాకేం నమ్మకం లేదు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతకరని సుందరం బాబు చెప్తాడే అంది. ఏడిశాడు. వాడికేం తెలుసు? వాడు చచ్చాడంటే చస్తే బతకడు అన్నాడు. అలా అనకు బావా. పోనీ ఆ ప్రేమికులు బతుకుతారనుకో, ఆ మబ్బుల్లో ఇల్లా వాకిలా ఎవరైనా సరే చక్కగా ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే సుఖంగా బతకాలి అంది సీత. సుబ్బారావు చాలా నిరుత్సాహపడ్డాడు. ఈ సీత ప్రేమకే గాని భగ్న ప్రేమకు పనికొచ్చేలా లేదు అని నెట్టూర్చాడు. సుబ్బారావు మొన్న సెలవుల్లో చాలా తమాషాగా ఇంటికొచ్చాడు. 6 నెలల నుంచి క్షవరం మానేసి చీకేసిన తాట్టెంకలాగా చేసుకున్నాడు జుట్టు. పెద్ద పెద్ద పువ్వుల లూజు పైజమా, ఒంటికి తుమ్మ జిగురేసి అంటించినట్టున్న జాకెట్టు, బండి చక్రాలంతంత ప్రేమ కళ్ళజోడు. దాన్ని చేత్తో పట్టుకున్నాడు జారిపోతుందని. కాళ్ళకి తళుకు గుండీలున్న చెప్పులు, నడుముకి ధగధగ మెరిసే బెల్టు, ఇంకా చిన్న చిన్న ముస్తాబులు చాలా ఉన్నాయి. వీధి అరుగు మీద కూర్చున్న వాళ్ళ నాన్న అప్పుడప్పుడు అలాంటి వేషాలు చూసి ఉన్నవాడవటం చేత ఎక్కువ కంగారు పడకుండా కొడుకును చూసి, మా సుబ్బారావు ఇంకా రాలేదబ్బాయి, ఇవాళ రేపో వస్తాడని చూస్తున్నాం, మంచినీళ్ళు పుచ్చుకుంటావా అన్నాడు. సుబ్బారావు జవాబు చెప్పకుండా నాయనమ్మా అని కేకలిస్తూ ఇంట్లోకి జరపడ్డాడు. ఆవిడ కళ్ళు చిట్లిస్తూ వెలుగు పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని చూసింది. ఈ పరికిని ఎప్పుడు కుట్టించుకున్నావే సుబ్బులు, నీ దుంపదేగా ఎంత పొడుగు ఎదిగావే, ఇంకా పైటలు వేసుకోవాల్సిందే, ఆ జుట్టు దువ్వుకు చావు కదా అని బోసి నొట్టుతో నవ్వింది. సుబ్బారావుకి కోపం వచ్చింది. నీ మొహంలే, కళ్ళజోడు ఎక్కడ పారేసావు బామ్మ, నాకు ఆకలిస్తుంది, ఏమన్నా పెట్టు అని గడప మీద చతికిలబడ్డాడు. అప్పటికి నాయనమ్మ సుబ్బులి ఆశ్చర్యంలో నుంచి తేరుకుని అటెనక సుబ్బడి ఆశ్చర్యంలో పడింది. నీ పిచ్చి దొంగల దోల, ఇయ్యేం గొడ్డలరా, ఇదేం వాలకనరా, ఇవేం అంటూ ఉంటే వాళ్ళ నాన్న వెనక నుంచి అందుకుని, ఆ జుట్టేంటి, పంట్లమేంటి, ఆ రవికేంటి, ఆ కళ్ళజోడు ఏంటి, ఆ చెప్పులేంటి, ఆ పటకా ఏంటి, ఏమిటిది అని 10-12 ఏమిట్ల ప్రశ్నలు వేశాడు.
నాయనమ్మ మళ్ళీ వేసింది మార్చి మార్చి. ఆ 20 ప్రశ్నల్ని ఎగరగొట్టి. అబ్బా నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టవే అన్నాడు సుబ్బారావు కోపంగా. వెంకటరత్నం వాళ్ళ కోడలు సారి తెచ్చింది, చలిముడి మిఠాయి ఉన్నాయి, తింటావు అంది నాయనమ్మ. పట్రా అర్జెంట్ పరిగెత్తు అంటూ సుబ్బారావు గడప మీదే బాసిం పట్టు వేసి కూర్చున్నాడు. సుబ్బారావు తింటున్నంతసేపు నాయనమ్మ ఆశ్చర్యపోతూనే ఉంది. పిచ్చి సన్నాసి, మగపిల్లలు ఎక్కడైనా పరికిణి కట్టుకుంటారుట్రా, ఇంకా నయం చీర కట్టుకున్నావు కావు అంది. సుబ్బారావు నోటికి అడ్డం పడ్డ మిఠాయి దిగమింగేసి, అబ్బా ఇది పరికిణి కాదే నాయనమ్మ, బెల్ బాటమ్స్. బెల్ బాటమ్స్ అంటే తెలుసా? గంట మట్లు అన్నాడు. నీ మొహంలే, పరికిణిని ఇంగ్లీషులో అలా అంటారు కావును. ఎబ్బే ఏం బాగున్నాయి ఈ గుడ్డలు, సీతకిచ్చి అది కట్టుకుంటుంది. మా సుబ్బుడు మంచివాడమ్మా, చక్కగా మంగలి రావుడి దగ్గరికి వెళ్ళి క్షౌరం చేయించుకురా, నీళ్లు కాగబెడతాను, తాలంటుకుని నీ పంటలు అందొడుక్కో. అంతేగాని అయ్యయ్యో తుప్పల్లో ఇదేం జుట్టమ్మా, పేరులేవుట్రా, దువ్వమంటావా అంది. సుబ్బారావు మరచెంబుడు మంచినీళ్ళు తాగి లేచి సీత దగ్గరికి వెళ్తానే అన్నాడు. ఏమిటి ఈ గుడ్డలతోటే మీ మామయ్య తిడతాడ్రా అంది. ఏడిశాడు, నేను ఊరుకుంటానా అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు సుబ్బడు. సీత సుబ్బారావును చూసి నిజంగానే నవ్వింది. మిగతా చిన్నపిల్లలు ఆ బట్టలు అవి ముట్టుకుని సరదా పడ్డారు. అందరూ ఆనందించారు. కానీ వాళ్ళ మామ, ఏమిటో ఈ వేషం నీ బాబు చూశాడా అన్నాడు. సుబ్బారావు మాట్లాడలేదు. ఇంతకీ ఈ సంవత్సరం అన్నా పాస్ అయ్యేది ఏమైనా ఉందా అన్నాడాయన మళ్ళీ. ఉంటే ఉంది, లేకపోతే లేదు, నీకెందుకో అందామనుకున్నాడు సుబ్బారావు. లేకపోతే ఉందో లేదో కనుక్కో అని అందామనుకున్నాడు. ఎందుకులే ఏడ్చిపోతాడు అని నవ్వేసి ఊరుకున్నాడు. నువ్వేమిటో తవ్వి తలకెత్తుతావని నీ బావ మురుస్తున్నాడు, నువ్వు ఇంకేం బాగుపడతావు అని ప్రశ్న వేసి జవాబు వినకుండానే వెళ్ళిపోయాడు ఆయన. మహా తిరస్కారంగా చూశాడు వెనక నుంచి సుబ్బారావు. మా నాన్నకి కోపం వచ్చినట్టుంది బావా అంది సీత నెమ్మదిగా భయపడుతూ. మీ నాన్న మొహంలే పల్లెటూరి గబ్బిలాయి అన్నాడు. మీ నాన్న కూడా పల్లెటూరి వాడేగా అమ్మా అని మూతి ముడుచుకుంది సీత. సుబ్బారావు క్షవరానికి నాయనమ్మ వరుసగా వారం రోజులు డబ్బులు ఇచ్చింది. ఇక 2వ వారం నమ్మటం మానేసింది. సుబ్బారావు కూడా నమ్మించటం మానేశాడు. వాళ్ళ నాన్నకి చూసి చూసి కోపం వచ్చి, గడ్డి మెట్టులా తలబరువేమిట్రా, తిరగేసి నుంచోబెడితే బాగుండేటట్టుంది, నాయనమ్మతో దువ్వించుకుని జడన్న వేయించుకో అని తిట్టి వెళ్ళాడు. ఒరే పిచ్చి నాయనా, నువ్వు తిన్న తిండంతా ఆ జుట్టుకే ఎక్కుతోందిరా, అది బలుస్తోందిరా, నువ్వు చిక్కుతున్నావురా, చూడు ఈ చొక్కా ఎంత వదిలిపోయిందో అని విచారించింది నాయనమ్మ. నీ మొహంలే, తలగడ దిండు నిండా దూదున్నట్టు నన్ను చొక్కా నిండా ఉండమంటావా ఏమిటే అని క్షవరం మాట ఎగరకొట్టి, నాయనమ్మ ఉప్పుడు పిండి చెయ్యవే, తిని అన్నాళ్ళయిందో అని గారం గుడిశాడు. సరిగ్గా అప్పుడే సీత పరిగెత్తుకొచ్చి, బావా ఆ మాట అని గదిలోకి లేకపోయింది. మా నాన్న సుందరం బాబా వాళ్ళ సంబంధం గురించి ఉత్తరం రాస్తానని మా అమ్మకు చెప్తున్నాడు, నేను ఇలా పరిగెత్తుకొచ్చాను అని తెల్లమొహం వేసింది. సుబ్బారావు తెల్లమొహం వేశాడు. ఎందుకు మనం ప్రేమించుకున్నామని ఆ రాక్షసుడికి తెలియదు అన్నాడు. ఏమో మరి, మా అమ్మ చెప్పింది కూడాను. సీతకి సుబ్బారావుకి ఈడు జోడు అంటే మా నాన్న మండిపడ్డాడు. ఆ జులాయి వెధవకు పిల్లనిస్తే దాని బతుకు కడతీరినట్టే, వాడికంత బుద్ధి జ్ఞానం వస్తే చిన్నదాన్ని చేద్దాంలే అన్నాడు అంది. ఎవరిని? సావిత్రినా? ఆ పిడత మొహం దాన్నా? సుబ్బారావు మండిపడ్డాడు. అది అందంగా ఉంటే పర్వాలేదా, అంతేలే, ఈ కబుర్లన్నీ అబద్ధాలే అని మొహం ముడుచుకుంది సీత. అది కాదే సీత, నా హృదయం చీల్చి చూడు, ఎవరు కనపడతారో. సీత బాగా మెత్తబడి, మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా, అది ఆలోచించు ముందు కంగారు పెట్టింది. అవును, ఏం చేద్దాం, అసలు మీ నాన్న రాక్షసుడు అలా ఎందుకు అన్నాడు? ఎందుకల్లా మా నాన్నని తిడతావు? ఈ గొడ్డలు ఈ జుట్టు చూస్తే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది ఏమిటి మరి? చక్కగా క్షవరం చేయించుకుని అందంగా ప్యాంటు తోడుక్కుని ఒకసారి మా ఇంటికి రా, నాన్న మళ్ళీ నిన్ను చూస్తాడు, నేను సుబ్బారావు బావని చేసుకుంటానని మా అమ్మకు చెప్పేస్తాను అంది. నా జుట్టు ఫ్యాషన్కి నా గాఢ ప్రేమకు లంకి పెడతాడన్నమాట నీ బాబు. నా ఇష్టం, నేను క్షవరం చేయించుకోను, నాకెవడు క్షవరం చేస్తాడో చూస్తాను అని గంతులేశాడు. అలా అయితే మనకు పెళ్ళి అవ్వదు అంది. అవ్వకపోతే పొమ్మను, ఎవడికి కావాలి పెళ్ళి? అదేమిటి బావా, మతిపోయిందా నీకు? మరైతే ఏం చేయమంటావు, క్షవరం తప్ప అన్నాడు. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను సీత అనేవాడు ఎందుకు పెద్ద బడాయిగా?
క్షవరం చేయించుకోకపోతే ఇలాగ కబుర్లన్నీ చెప్పుకోవచ్చు, పెళ్ళి తప్ప. క్షవరానికి ప్రేమ చరిత్రలో ఇంత ఉచ్చస్థానం ఉందా అని తెగ ఆశ్చర్యపడిపోయాడు సుబ్బారావు. సీతకు కోపం వచ్చింది. సరే, నేను సుందరం భావన చేసుకుంటాను అనేసి వచ్చినంత విసురుగాను పరిగెత్తింది. ఉండవే, ఉప్పుడు పిండి తినిపోదు గాని అని నాయనమ్మ పిలుస్తూనే ఉంది. సీత వెళ్ళిపోయింది. అయిపోవచ్చింది, నీకన్నా పెడతాను రారా సుబ్బా అంది నాయనమ్మ. అబ్బా ఉండవే వెధవ, ఉప్పుడు పిండి నువ్వును, నేను క్షవరం చేయించుకోవాలి అని వీధిలోకి పరిగెత్తాడు సుబ్బారావు. హోరి వీళ్ల పరుగులు చల్లగుండా అని నాయనమ్మ తెల్లబోయి తేరుకునేటంతలో సుబ్బారావు అంటకత్తెరేయించుకొచ్చి, నీళ్లు కాగుతున్నాయి ఉండరా అంటున్నా వినకుండా, ప్రేమ కోసం ఆ మాత్రం కష్టాలు పడలేనా అనుకుంటూ చన్నీళ్ల తొట్టి దగ్గర నిలబడి గబగబా 10 చెంబులు దెమ్మరించుకొని గదిలోకి దూరి ప్యాంటు, పొడుగు చేతులు చొక్కా వేసుకుని హడావుడిగా వీధిలోకి పరిగెత్తాడు. సీత అక్కడక్కడ కబుర్లు తెమ్ముల్చుకుని అప్పటికి ఇంటికొచ్చి చావిట్లో ఉన్న సుబ్బారావును చూసి ఎవరో అనుకుని పక్క వాసారాల నుంచి తప్పుకోబోతూ ఉంటే సుబ్బారావు వెనక గుమ్మంలో నుంచి ఎదురుపడ్డాడు. ఏడి, మీ నాన్న రమ్మను, చూస్తాడు దుర్మార్గుడు. నా అందమైన జుట్టంతా పొట్టని పెట్టుకున్నాడు, అందుకే వాడికి బట్టతలవుతోంది, బుద్ధి రాదు, రమ్మని తొందరగా, మళ్ళీ ఎదిగిపోతుంది జుట్టు అని చిందులేశాడు. సీత ఆశ్చర్యపడింది. చీ, అంత గుండు చేయించుకున్నావేమిటి? చక్కగా క్రాఫింగ్ ఉంటే అందంగా ఉండేది, నాకేం నచ్చలేదు, చీ అని చీ కొట్టింది. సుబ్బారావుకి ఒళ్ళు మండిపోయింది. చివరికి ఇదన్నమాట, నీకోసం ఇంత గొప్ప త్యాగం చేస్తే. సరేలే, ప్రియురాళ్ళు ఎప్పుడు ఇలాంటి మోసాలు చేస్తారని నాకు బాగా తెలుసు అనేసి బాణంలాగా వీధిలోకి దూసుకుపోయాడు. వెనక నుంచి చూస్తే సుబ్బారావు చాలా అందంగా కనిపించాడు సీతకి. ఇంటికి దూసుకొచ్చిన సుబ్బారావు నెయ్యి బెల్లం వేసుకుని గిన్నెడు ఉప్పుడు పిండి తిని నాయనమ్మను చాలా ఆనందపెట్టాడు. సీత నాన్న సుబ్బారావు నాన్నతో మాట్లాడాడు. సీత పెళ్లి గురించే నాయనమ్మతో కూడా మాట్లాడాడు. అందరూ కుమ్మక్కయ్యారు. సుబ్బారావే అన్నాడు అలాగా సీతతో. అందరూ కుమ్మక్కై సీత పెళ్లి సుందరంతోటే కుదర్చాలనుకున్నారు. సుందరం ఎవరో కాదు, సీతకి సుబ్బారావుకి మధ్య హఠాత్తుగా అడ్డొచ్చిన నిర్దయుడు కాడు. సుబ్బారావు సీతకు మేనమామ కొడుకైతే సుందరం మేనత కొడుకు. సీత అందమైంది కావటం చేత సీత నాన్నకి డబ్బు కూడా బాగానే ఉండటం వలన సుందరం తల్లి సీత మా కోడలేని పాడుతూ ఉంది ఎప్పటినుంచో. సీత బాగా చిన్నప్పుడు సుందరంతో కూడా ఆడుకునేది. పెద్దవాళ్ళయ్యాక సుందరంతో చనువు లేదు. ఎప్పుడన్నా వస్తే ముసిముసి నవ్వులతో దొంగ చూపులు చూస్తుంది. తన పెళ్లి సుందరంతో కుదిరిపోతూ ఉంటే మొదట్లో సీత కొంచెం గునిసి సుబ్బారావు మీదే ఇష్టం ప్రకటించింది. వాళ్ళమ్మ సీతను కూర్చోబెట్టి జాడేస్తూ, సుబ్బారావు మంచివాడే అనుకో, సుందరం ఇంకా మంచివాడు, అప్పుడే బిఏ పాస్ అయి బెజవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్బారావుని చేసుకుంటే ఈ పల్లెటూళ్ళలో పడి ఉండాల్సిందేగా, ఓ అచ్చట ముచ్చట. బస్తీలో అయితే చక్కగా బావా నువ్వు, ఓ సినిమాకైనా ఓ షికారుకైనా ఇదే వేరు అని సుందరం బావను పెళ్లాడితే సినిమాలు చూసే అవకాశాలు ఎలా వస్తాయో వర్ణించి చెప్పి సుందరం సంబంధమే మంచిదని బుద్ధిగా ఒప్పేసుకోమని బోధించింది. సీత పెళ్లి సుందరంతో అయిపోతే సావిత్రి కోసం సుబ్బారావుని అట్టే పెట్టుకోవచ్చని ఆవిడ ఆలోచన. సీత మనసు సుందరం వైపే మొగ్గుతున్నా సుబ్బారావు మీద చాలా జాలి కలిగి ఏం చెయ్యాలో తోచక దిగులుగా సుబ్బారావు దగ్గరికి వచ్చింది. బావా, చివరికి నువ్వు అన్నట్లే అయ్యింది, మనం దూరం అయిపోతున్నాము, నా కట్టెకే పెళ్లి చేస్తున్నారు అని మనస్ఫూర్తిగానే విచారించింది. సుబ్బారావు చాలా ఆవేశపడతాడనుకుంది. వెర్రి కోపంతో పెద్దవాళ్ళందరినీ తిట్టి వాళ్లతో పోట్లాడి ఏదో రాద్ధాంతం చేసి తమ ప్రేమనే నిలబెడతాడనుకుంది. సుబ్బారావు చాలా నిరుత్సాహంగా కళ్ళు తేలేసి చూస్తూ, సీత, మనం దురదృష్టవంతులం, ఈ పెద్దవాళ్ళు ఎవ్వరికీ ప్రేమ తెలీదు, వీళ్ళు ఒక్క సినిమా అన్నా చూడరు, ఈ దుర్మార్గులంతా కొమ్మక్కై మన జీవితాలు ధ్వంసం చేస్తున్నారు. మన ప్రేమ నౌక ఈ జ్ఞానహీనుల పంతాల సుడిగుండాలలో చిక్కుకుని మునుగుతోంది. ఎక్కడో చదివాడు సుబ్బారావు. ఆ మాటలే తను కూడా అనటానికి సందు దొరికిందని కొంచెం సంతోషంగానే ఉంది. మనం నిస్సహాయులం సీత, ఏమీ చెయ్యలేము అని నెట్టూర్చాడు 4వసారి. పంతాలేమీ లేవు బాబా, వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఎందుకో ఇలా చేస్తున్నారు, పోనీ నువ్వు ఒకసారి మా నాన్నను అడుగు బావా, నేను కూడా అడుగుతాను అంది. చీ, ఆ రాక్షసున్నా, పోనీ మీ నాన్నని అడుగు. హో, ఆ నిర్దయుణ్ణా? మరి మన పెళ్ళి ఎలా అవుతుంది బావా? అవదు, ఈ లోకంలో మనం కలుసుకోలేము అన్నాడు. సీతకు విసుగొచ్చింది. దిగులుగా వింటూ కూర్చుంది.
సీత, మా స్నేహితుడి జీవితం కూడా ఇలాగే చేశారు పెద్దవాళ్ళు. కట్నాలకు ఆశపడి వాడి ప్రేమకు ఆనకట్ట కట్టారు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే సీత అని ఖంగుమని దగ్గాడు. అయ్యో, దగ్గొస్తుందేమో నీకు అని కంగారు పడింది. ఇది జబ్బు దగ్గు కాదు సీత, ప్రేమ నెరవేరకపోతే దగ్గొస్తుంది. సీతకు విసుగు ఎక్కువైంది. సరే బావా, మా అమ్మ తిడుతుందేమో, కరివేపాకు తెమ్మని చెప్పింది అని సీత విచారంగా నెమ్మదిగా వెళ్ళిపోయింది. సుబ్బారావు చూస్తూ ఉండగానే సీత పెళ్ళైపోయింది. సుందరం సీతని గద్దొచ్చి మిఠాయి పొట్లం తన్నుకుపోయినట్లు తన్నుకుపోయాడు. సీత పెళ్ళినాడు సన్నాయి బ్యాండమేళం వినపడుతూ ఉంటే సుబ్బారావుకు చాలా దుఃఖం వచ్చింది. ప్రేయసి ప్రియులు ఆత్మహత్యలు చేసుకున్న కథలు చాలా జ్ఞాపకం వచ్చాయి. సీతని చాటుగా పిలిచి, మనమిద్దరం ఆత్మహత్య చేసుకుందాము, అందరి తిక్క కుదురుతుంది అని చెప్తే సీత ఒప్పుకోదేమో, దానికి అసలే భయం ఎక్కువ. పోని తనొక్కడు అదేదో చేసుకుంటే సీత ఏడుస్తుందా? ఏడోకి పాపం ఈ పెళ్లి సందట్లో దాన్ని ఏడిపించడం బాగుంటుందా? అయినా తాను లేకపోతే ఆ దుర్మార్గ భర్త సీతని ఏం కష్టాలు పెడతాడో. తను బతికే ఉండాలి, సీత కోసం బతికే ఉండాలి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సీత తన దగ్గరకు వస్తుంది సెలవు తీసుకోవటానికి. తను ఆశీర్వదించాలి. సుబ్బారావుకు మళ్ళీ దగ్గొచ్చింది. పెళ్ళైపోయాక సీత మనసులో నుంచి డోలాందోళన పోయింది. 2-3 రోజులు సుందరంతో గడిపాక సీత మనసులో నుంచి సుబ్బారావు పూర్తిగా మాయమైపోయాడు. సీత అత్తారింటికి బయలుదేరే ముందు చిన్న చిన్న గులాబీ పువ్వుల సిల్కు చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, తమలపాకులు వేసుకుని, సెంటు రాసిన రుమాలు చేతిలో పట్టుకుని నవ్వుతూ సుబ్బారావు కోసం వచ్చింది. గదిలో సుబ్బారావును చూసి దిగులుగా మాసిన గడ్డం అది చూసి, అలా ఉన్నావేంటి బావా, జ్వరం వచ్చిందా? అమ్మమ్మ చెప్పలేదే అంటూ గడ్డం కింద చేయి పెట్టి చూసింది. సుబ్బారావు కొంచెం దగ్గుతూ, తప్పు సీత, నన్ను ముట్టుకోకు, నేను పరపురుషుణ్ణి నీకు అన్నాడు. ఛే, ఏం మాటలవి, లేచి కూర్చో, నన్ను ఇక మర్చిపోతావు కదూ అని నవ్వింది. సుబ్బారావు కుమిలిపోతూ, సీత, అలా మాట్లాడే కన్నా నా గుండెల్లో కత్తి గుచ్చరాదు, నన్ను చిత్రహింస చెయ్యరాదు అన్నాడు. లేచి కూర్చున్నాడు. అటు ఇటు చూసి ఒక శాలువ తీసి భుజాల మీద నుంచి కప్పుకున్నాడు. సీత నవ్వింది. ఇంకా ఎందుకు బావా ఇదంతా, నా పెళ్ళి ఎలాగూ అయిపోయింది, నువ్వు కాలేజీకి వెళ్ళిపో, అక్కడ స్నేహితులతో నీకు బాగా తోస్తుంది అంది పక్కన కూర్చుని. సీత ధోరణికి సుబ్బారావుకు చాలా కోపం వచ్చింది. ఇలాంటి కష్టాల్లో ఇలాగేనా ప్రేయసి ప్రియులు ప్రవర్తించాల్సింది? ప్రియురాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ సెలవడుగుతుంది. ప్రియుడు తాను కుమిలిపోతూ గుండె నిబ్బరంతో ఆమెను ఓదారుస్తాడు, ఆశీర్వదిస్తాడు, సాగనంపుతాడు. ఆమె వెళ్ళిపోతూ ఉంటే తాను మొదలు నరికిన చెట్టులాగా కూలిపోతాడు. అంతేగాని అలాగెంత బాగుంటుంది? మాట్లాడవేం బావా, మళ్ళీ గడ్డం పెంచుతున్నావా? ఇంకా సెలవులు ఎన్నాళ్ళున్నాయి? ఈ ఏడన్నా బాగా చదివి పాస్ అవ్వు. నాకెప్పుడన్నా ఉత్తరాలు రాస్తావా? మా ఊరు రారాదు? సుందరం బావ కూడా నీ గురించి అడిగాడు ఒకసారి అని సీత గబగబా మాట్లాడింది. సుబ్బారావు అంతా విని నెట్టూర్చి, నేనిక చదవలేను సీత, నా జీవిత దీపం ఆరిపోయాక, నా ప్రేమ నౌక మునిగిపోయాక ఇంకా ఈ చదువులు, ఈ ఉద్యోగాలు ఎవరి కోసం సీత, ఎవరి కోసం అని పేలవంగా చూశాడు. సీత తెల్లబోయింది. చదువు మానేస్తావా? నిజంగానే? భలేవాడివి బావా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? ఇంకా నా గురించి దిగులేనా? మనం మొదటే అనుకున్నాంగా విడిపోతామని. అయినా మనం ఎప్పుడు చుట్టాలమేగా, ఎప్పుడు బావ మరదలమేగా, ఏం దూరమయ్యాము? సుందరం బావ మాత్రం పరాయవాడా? నన్ను ఈ సంవత్సరం స్కూల్ ఫైనల్ పూర్తి చేశాక బెజవాడలో కాలేజీలో చేరమంటున్నాడు. నేను సుఖంగా ఉంటే చాలనేవాడివిగా, నువ్వు కూడా చక్కటి పిల్లను పెళ్లి చేసుకుని. సీత అరిచాడు సుబ్బారావు. గుమ్మంలో నుంచి అప్పుడే తొంగి చూడబోయిన వరలక్ష్మి హడలిపోయి నాయనమ్మ వెనకాల నక్కింది. ఆ పిల్ల సుందరం తరపున పెళ్లికొచ్చింది. సీతకు బాగా స్నేహితురాలయ్యింది. సీత వెనకాల బయలుదేరొచ్చి నాయనమ్మ పరామర్శలో చిక్కుపడిపోయి అప్పుడే అలా మండువాలో నుంచి గదిలోకి తొంగి చూడబోయింది. అప్పుడే ఆకేక, సీత, ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అనకు. నేను పెళ్లి చేసుకుంటానా? నా ప్రేమంతా ఆవిరై గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నావా? నా జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోతాను. నా జీవితం సంఘసేవలో వెచ్చిస్తాను, సన్యాసిగా గడిపేస్తాను. వరలక్ష్మికి ఆ మాటలేమిటో ఒక్క మొక్క అర్థం కాలేదు. ఆయన అనేది ఏమిటండి అమ్మమ్మగారు అని అడిగింది నాయనమ్మని.
ఏదో సినిమా కథో పుస్తకం కథో చెప్తున్నాడు దానికి అంది నాయనమ్మ. ఇద్దరూ ముందు గదులు చూడటానికి వెళ్లారు. సీత చాలా విచారించి, నువ్వింత పట్టుదలగా ఉండిపోతావని నేను అనుకోలేదు బావా. నా మూలానే నీ జీవితం ధ్వంసం చేసుకున్నావు. ఆ పాపం నాదే అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. గుమ్మం వైపు అడుగులేసింది. సుబ్బారావు చాలా సంతృప్తి పడ్డాడు. దుఃఖపడకు సీత, ఈ జన్మలు ఇలా వెళ్ళిపోని. నువ్వు నీ భర్తతో బిడ్డలతో సుఖంగా ఉండు. అంతకన్నా నేను ఏమీ కోరను అన్నాడు కళ్ళు మూసుకుని. సరిగ్గా అప్పుడు దగ్గు కూడా వచ్చింది సుబ్బారావుకి. లేచి నిలబడి గుమ్మం వరకు వచ్చాడు. సీత కళ్ళు తుడుచుకుని, వెళ్తాను బావా, నన్ను మర్చిపోకు అని వెళ్ళిపోయింది. దారిలో వరలక్ష్మి సీతను సినిమా ఎలా ఉంది అని అడిగింది. ఏం సినిమా? అదే ఆయన మీకేదో చెప్తున్నారుగా. అదా, వరాలు మా బావ భలే మంచివాడే, పాపం పిచ్చివాడు కానీ అంది. వరలక్ష్మి అయోమయంలో పడిపోయింది. కాలేజీ సెలవులు అయిపోయినా సుబ్బారావు వెళ్ళలేదు. కొత్త తెలుగు సినిమాలు కూడా సుబ్బారావు నిగ్రహాన్ని సడలించలేకపోయాయి. ఇప్పుడు సుబ్బారావుకి 4 అంగుళాల పొడుగు గడ్డము మేసము ఉన్నాయి. ఒకరోజు పక్కింటి వాళ్ళ 7 ఏళ్ల సూర్యుడు చీకటి గదిలో సుబ్బారావును చూసి కెవ్వున అరిచి, బూచోడే అమ్మమ్మ, అక్కడే మంచం మీద అని ఏడుస్తూ కేకలెట్టింది నాయనమ్మను చుట్టేసుకుని. నాయనమ్మ గబగబా సూర్యుడు వీపు సవరించి విభూది పెట్టి, ఛ పిచ్చిదాన, బూచోడెక్కడే, మన సుబ్బుడు కాదు అని ఓదార్చి ఆ పిల్లని పాలేరు సాయంతో ఇచ్చి పక్కింటికి పంపించింది. తర్వాత పూర్వం చాలాసార్లు చెప్పినట్లే, ఒరే ఆ గడ్డమేమిట్రా, నీ తిండి అంతా అదే పీలుస్తోందిరా, నా మాట వినరా అని చెప్పి వెళ్ళిపోయింది. సుబ్బారావు అసలు ఏ లోకంలో ఉన్నాడో. ఎప్పుడు గదిలో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. పుస్తకం గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూస్తాడు, తెరుస్తాడు. శూన్యంలోకి చూస్తున్నట్లు పైకప్పుకు వేళ్లాడుతున్న సాలిగుళ్ళు చూస్తాడు. హఠాత్తుగా లేచి కూర్చుని గబగబా పద్యాలో ఏవో రాస్తాడు. ఎవరికన్నా వినిపించాలని చాలా ఆతృత పుట్టి, నాయనమ్మ పొయ్యి ఆర్పేసి ఒకసారి ఇలా రావే అని గావుకేక పెడతాడు. ఎసట్లో బియ్యం వేశాక పొయ్యి ఆర్పన, నువ్వే లేచి రారాదు అని నాయనమ్మ ఎదురుకేక పెడుతుంది. ఒక్కోసారి సుబ్బారావే లేచి వెళ్ళి వంటింటి గడప మీద కూర్చొని పద్యం చదువుతాడు. తన గుండెల్లో గాలాలు వేశారంటాడు, గుణపాలు గుచ్చారంటాడు, తన ప్రేమ నౌకని నట్టేట ముంచారంటాడు, తన కంఠం నొక్కి ఊపిరికి అడ్డుపడి ప్రాణాలు తీసేశారంటాడు. ఈ చిత్రహింసలన్నీ విని, ఏమిట్రా ఈ గొడవ అంతా అంటుంది నాయనమ్మ. సీతని నన్ను విడదీశారుగా, మీ కళ్ళు చల్లబడ్డాయిగా. నాయనమ్మ, వచ్చే జన్మలో నువ్వెవరినన్నా ప్రేమిస్తే నీకు మాత్రం వాడితో పెళ్ళవుతుంది అనుకుంటున్నావా అంటాడు. చీ పిచ్చి సన్నాసి, ఏం మాటలరా, సీతనే చేసుకుంటానని ఒక్కసారన్నా గట్టిగా అడిగావా? దాని తలదన్నే పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాను నీకు, సరేనా? అదే ఊడబొడిచిందా ఏమిటి అంది. ప్రేమ గురించి నాయనమ్మలకి అమ్మమ్మలకి ఏం తెలుస్తుంది అని సుబ్బారావు నిరుత్సాహంగా ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. అదే చీకటి గదిలోకి. ఒకరోజు భగవద్గీత చదవటానికి ప్రయత్నించాడు. నోరు తిరగలేదు. నాయనమ్మ దానికోసం వెతుక్కుంటూ వచ్చి, ఈ పుస్తకం నీకెందుకురా అని దాన్ని పట్టుకుపోయింది. సుబ్బారావు ఇదివరకు నాయనమ్మకి ఏం కావలసిన కొట్టుకెళ్ళి తెచ్చిపెట్టేవాడు. ఇప్పుడు దేనికి కదలటం లేదు. ఒకరోజు నాయనమ్మ సుబ్బారావు గదిలోకి వచ్చి, నాయన, బుచ్చత్త తలనొప్పితో బాధపడుతుంది, ఒక్కసారి లేచి కొట్టుకెళ్ళేదన్న మాత్ర తెచ్చిపెట్టు అని బతిమాలింది. వాళ్ళ పాలేరును పంపరాదు అన్నాడు సుబ్బారావు. ఒక్కడూ పొలం నుంచి రాలేదు. ఆ వెర్రిబాగుల వాళ్ళని పంపిస్తే ఒకదానికొకటి పట్టుకొస్తారు, ప్రాణాల మీదకి వస్తుంది. నిన్ను పంపిస్తారని చెప్పొచ్చాను, నా బాబు గదులే మరి అంది. ఎందుకు చెప్పొచ్చావు? బోడి పెత్తనం, నేను వెళ్ళను. అదేమిట్రా, అవతల తలనొప్పితో బాధపడుతూ ఉంటేను? వేధవ తలనొప్పి అదే పోతుందిలే. ఎలా పోతుందిరా, మందు మాకు లేకుండా? అసలు మందులు గిందులు అలవాటు చేస్తే అన్ని మరిగి కూర్చుంటుంది. వేధవ తలనొప్పి కూడా బాధేనా సిల్లి అన్నాడు. నాయనమ్మకు చాలా కోపం వచ్చేసింది. ఒరేయ్, నెల్లాళ్ల నుంచి నీ వాలకం చూస్తున్నాను. చదువు లేదు, సంజ లేదు, తిండి లేదు, తిప్పలేవు, స్నానం చెయ్యవు, గడ్డం గీక్కోవు, ఓ మంచి లేదు, చెడ్డ లేదు. ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టవు. ఎంత ప్రాణాల మీద కూర్చున్నా పలకవు, ఉలకవు. ఏమిట్రా ఇది? సాటి మనిషిని కష్టం నొసకల్లా ఆదుకోకపోతే ఎందుకురా నీ చదువు, నీ తిక్క పాడుగాను అని తిట్టిపోసింది. సుబ్బారావు యోగి వేమనలాగా కూర్చుని తిట్లన్నీ తిని, సర్లే డబ్బులు ఇవ్వు, పాషాణం మాత్రలు తెచ్చివ్వకపోతే అప్పుడు చూడు అని నాయనమ్మ గుప్పెట్లో డబ్బులు లాక్కొని విసిరిగా వెళ్ళాడు.
వరలక్ష్మి సుబ్బారావునే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మకు చెప్పేసింది. సుబ్బారావునే ప్రేమించానని చెప్పలేదు, వాళ్ళ అమ్మ జడుచుకుంటుందని. వరలక్ష్మికి సుబ్బారావులో నచ్చినవి 3 విశేషాలు. అతని పొడుగు, అతని తెలుపు, తను విన్నప్పుడు కోపం మాటలు. ఆ 3 నచ్చాయి. వరలక్ష్మి కూడా పొడుగే. ఇది ఇలా ఎదుగుతోంది, దీనికి మొగుడెక్కడ దొరుకుతాడర్రా అంటుంటారు చుట్టాలు. వడ్రంగం వాళ్ళకి చెప్పి చక్క మొగుడిని చేయించుకోవే అని నవ్వుతారు. మా పెరట్లో ఒక తాటి చెట్టు ఉంది, అది మొగదే కూడాను, దానికిచ్చి చేసేయండి అంటాడు వరలక్ష్మి మేనమామ. ఆ మేనమామ కొడుకు తనకన్నా పొట్టివాడని వరలక్ష్మి వాడిని చేసుకొని పొమ్మంది. వరలక్ష్మి ఎంచుకున్న సంబంధం గురించి వాళ్ళ నాన్న శ్రద్ధ పట్టి వాకప్ చేశాడు. నాయనమ్మ ఒకనాడు సుబ్బారావుతో, మీ నాన్న సంబంధాలు చూస్తున్నాడ్రా, పెళ్లి చేసుకుంటావుట్రా అంది. సుబ్బారావు ఇంతెత్తు ఎగిరిపడ్డాడు. పెళ్ళా? నాకా? కావాలంటే నువ్వు చేసుకో అన్నాడు. హవ్వా అని నాయనమ్మ నోరు నొక్కుని మళ్ళీ తెరవలేదు. వారం రోజుల్లో సీత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది సుబ్బారావుకి, ఒక ఫోటోతో. వరాలు ఎవరో కాదు, నా స్నేహితురాలే, చాలా మంచి పిల్ల, నీలాగే కాలేజీలో చదువుతుంది, మీరిద్దరూ కలిసి చదువుకోవచ్చు. వరాల్ని నువ్వు చూస్తే కాదనలేవు, నా కోసమన్నా ఈ పెళ్లి చేసుకో, నా మాట మీద నడుస్తాను అనేవాడివిగా అని రాసింది. ఆ ఉత్తరం పూర్తి చేయటానికి గంట పట్టింది సుబ్బారావుకి. ఆ ఫోటో చూడటానికి 59 నిమిషాలు, ఆ ఉత్తరం చదవటానికి 1 నిమిషం. ప్రేమ చరిత్రల్లో ఇట్లాంటి ఘట్టాలు ఉండటం కూడా సుబ్బారావుకు గుర్తొచ్చింది. అవును, ప్రియురాలి ఆజ్ఞలకు తను బద్ధుడు. ఆమెకిష్టమైన అమ్మాయినే చేసుకుని ఆమెను ఆనంద పెట్టాలి. అయినా ప్రియురాళ్ళు కూడా మంచి సంబంధాలే కుదురుస్తారు. అసలు ప్రియురాళ్ల కన్నా ఆ పిల్లలే అందంగా ఉంటారు కూడా. ఛీ, తను ఇలా ఆలోచిస్తున్నాడేమిటి? పరస్త్రీ అందంతో తనకేమిటి పని? సీతే నా ఆరాధ్య దేవత. ఈ జీవితం బ్రహ్మచర్యంతో వెళ్ళిపోవలసిందే, స్త్రీని ముట్టేది లేదు. కానీ వరలక్ష్మి అందంగానే ఉంది. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? మీ నాన్న అడగమంటున్నాడు. సీత నీకు ఫోటోగ్రాఫ్ పంపిందంటగా, ఆ పిల్లని చేసుకుంటావా అడిగింది నాయనమ్మ అప్పటికి నోరు తెరిచి. నన్ను అడగడం ఎందుకు? చెయ్యండి, బాలిపశువునేగా, మీకు ఇష్టం వచ్చినట్లు నా మెడలు వంచి చెయ్యండి అన్నాడు విరక్తిగా. అదేమిట్రా, నీకు ఇష్టం లేకపోతే నిన్నేం కట్టి పడేసి చేస్తారా? చేస్తే ఊరుకుంటావా? ఊరుకుంటే చేస్తారుగా, చేసేయండి మీ ఇష్టం అన్నాడు. ముసలమ్మకి ఏమీ బోధపడలేదు. సుబ్బారావుని నాన్న కూడా అడిగాడు తర్వాత. నీ ఇష్టం నాన్న అన్నాడు వినయంగా తల వంచుకుని. నా ఇష్టం ఏమిటో సరిగ్గా చెప్పు అని ఎగిరి నాన్న సంబంధమే ఖాయం చేశాడు. నాయనమ్మస్తవాను వరలక్ష్మి కబుర్లే చెప్తోంది. సుబ్బా, నువ్వు పిల్లని చూడలేదు కానీ మా చెడ్డ అందంలే. చారడేసి కళ్ళు, బారడేసి జళ్ళు, ముక్కు మొహం బొమ్మకు చెక్కినట్టే ఉంటాయి. నేను అప్పుడే అనుకున్నానురా, మా సుబ్బడికి ఈ పిల్లే ఈడవుతుందని. బోడి పెత్తనం అలా ఎందుకు అనుకున్నావు? నా ఇష్టం అక్కర్లేదా అని ఎగిరాడు. నాయనమ్మ సంతోషంలో ఏమీ పట్టించుకోక, పెళ్ళాం కూడా వస్తుంటే ఇంకా కుర్ర వేషాలేనా సన్నాసి అని ముద్దుగా తిట్టింది. శోభనం పెళ్లి కొడుకు సుబ్బారావు తెల్ల పైజమా చొక్కా వేసుకున్నాడు. తలంటుకున్న తల, నిలువు బొట్టు. సీత హాస్యానికి బుగ్గన చొక్క పెట్టి, భలే ముద్దొస్తున్నావు బావా అంది. సుబ్బారావు ఉలిక్కిపడి, మన ప్రేమ నౌక మునిగిపోయాక ఏం మాటలు సీత అన్నట్లు చూశాడు. నిరాశగా కళ్ళు తిప్పాడు. జీవితం అంతా బ్రహ్మచారిగా ఉంటానన్నావుగా అంది సీత వెటకారంగా. నా దేహానికే ఈ పెళ్లి చేశారు సీత, నీకు తెలీదా? నా ఆత్మ నీ పాదాల మీదే పడి ఉంటుంది కదా అని నిట్టూర్చాడు. సీత నవ్వి, గుండెల్లో కత్తి సినిమాలో వినా ఈ మాటలు అని చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది. ఇల్లంతా మాటు మణిగింది. చుట్టాలంతా పెళ్లి కూతురు ఊరి నుంచే ఉడాయించారు. వరలక్ష్మితో 2, 3 వచ్చారు. వాళ్ళు వాకిళ్లల్లో మంచాల మీద పడుకుని నాయనమ్మతో పూర్వకాలం కబుర్లలో పడిపోయారు. గదిలో సుబ్బారావుకు దూరంగా వరలక్ష్మి వనలక్ష్మిలాగా అప్సరసలాగా నిలబడి ఉంది 1 గంట నుంచి. అప్పుడప్పుడు చేతులు కదిలిస్తోంది, గాజులు విసుక్కుంటున్నాయి. ఒక్కోసారి కళ్ళు అటు ఇటు తిప్పుతోంది. ఇటు తిప్పితే అటు కాంతి పడుతోంది. ఆ కాంతి 2-3 సార్లు సుబ్బారావు మీద పడి కంగారు పెట్టింది. సుబ్బారావు గుండెల ముందు మైక్ పెడితే ఆ దడదడ ఊరంతా వినపడి ఏమయ్యేదో మరి. సుబ్బారావు 2 సార్లు మంచినీళ్ల బల్ల దగ్గరికి నడవాలని ప్రయత్నించాడు. 4వసారి గ్లాస్ ఎత్తి నీళ్లు తాగలేక పెట్టేశాడు. తల ఓరగా తిప్పి చూస్తే వరలక్ష్మి కిటికీ దగ్గర నిలబడి చెట్లలోకి చీకట్లోకి చూస్తోంది. ఎందుకలా నిలబడి ఉంది?
తను వచ్చి లాలిస్తాడని కళ్ళు కంటుందా? కళ్ళది. గదంతా అగరొత్తుల సువాసనలతో నిండిపోయింది. వరలక్ష్మి పూల జల్లో నుంచి మల్లెపూలు దవనం గుబాళిస్తున్నాయి. బట్టల మీద నుంచి ఏవేవో పరిమళాలు సుబ్బారావు బట్టల మీద నుంచి కూడా వస్తున్నాయి. సీత నవ్వుతూ అతని బట్టల నిండా దుప్పట్ల నిండా సెంట్లు గుమ్మరించింది. ఇప్పుడు సుబ్బారావు కూడా వరలక్ష్మి దగ్గరే ఉన్నాడు. ఎవరు తీసుకొచ్చారా అని తెల్లబోయాడు. కిటికీలో నుంచి చల్లగాలొచ్చి దాగుడు మూతల్లో దొంగ వచ్చి ముట్టుకున్నట్లు ఒళ్ళంతా ముట్టుకుంటోంది. కిటికీ ఎందుకు తీశావు? ఎవరన్నా చూస్తారు అన్నాడు నెమ్మదిగా. వరలక్ష్మి కొంచెం తల తిప్పింది, నోరు విప్పలేదు. వేసైనా లాలనగా చూశాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడదేం, అందంగా ఉంది సీత కన్నా. పడుకోరాదు, నిద్ర రావటం లేదు అన్నాడు. ఆమె నేల చూపులు చూస్తోంది. కింది పెదిమి పంటి కింద నొక్కుతోంది. కొంచెం చేతులు కదిలిస్తే గాజులు గలగలమన్నాయి. ఏమిటి న్యూసెన్స్ అలారంలాగా, తీసేరాదు అన్నాడు. అరే, ఎంత పలకరించినా మాట్లాడదేం. తను ఇంకేం చెయ్యాలి? ఓ, ప్రేమగా కౌగిట్లోకి తీసుకుని లాలించాలి కాబోలు. ఈ జన్మలో స్త్రీని తాకేదే లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. కొంచెం మెత్తగా నవ్వింది. వరలక్ష్మి, మాట్లాడవు? కళ్ళెత్తి సిగ్గుపడి దించుకుంది. సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. ఆ చూపుల్లో విషాద ఛాయలు కనపడ్డాయేమిటి? అంత దుఃఖమే? వరలక్ష్మికి పెళ్ళిష్టం లేదా? బలవంతంగా చేశారా? వరలక్ష్మి, నువ్వెవరినైనా ప్రేమించావా? జాలిగా అడిగాడు. తెల్లబోయింది వరలక్ష్మి. నిజం చెప్పు, నాకు చెప్పటానికి నేను అందరిలాంటి భర్తని కాను. నిన్ను నీ ప్రియుడి దగ్గరికి పంపించేస్తాను, చెప్పు వరలక్ష్మి అన్నాడు. మా బావ కొంచెం తిక్కగా మాట్లాడతాడు, నువ్వు జడుసుకోకు. ఎంత మంచివాడో తర్వాత నీకే తెలుస్తుందిగా అని సీత అన్నప్పుడు ఆ మాటలు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు సరిగ్గా అర్థమయ్యాయి వరలక్ష్మికి. చెప్పు వరాలు, నీ ప్రేమకు ఎవరొడ్డు పడ్డారు? పెద్దవాళ్లే కదూ. అంతే వరాలు, ఈ రాక్షసులు అన్నాడు. కాదు, పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారు అంది. ఒప్పుకున్నారు? ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరు నీ ప్రేమలతని? నేను ప్రేమించిన ఆయనే ఒప్పుకోలేదు. అదేమిటి? మరైతే ఎందుకు ప్రేమించావు? ఆయన ఒప్పుకోరని నాకేం తెలుస్తుంది, మీరే చెప్పండి అంది. అవును, నీకెలా తెలుస్తుంది అని చాలా విచారించాడు. బహుశా నేను అందమైన దాన్ని కానని ఆయనకు నచ్చలేదేమో. వాడి మొహం, నేను చెప్తున్నానుగా, నీ కళ్ళు కాలువల్లా ఉంటాయి, నీ జుట్టు కెరటాల్లాగా, నీ పేదాలు. సరే సరే, నేను వర్ణించకూడదనుకో. ఇంతకీ ఆ దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకోలేదు? పిరికి సన్యాసా, నాన్న కూచి కొడుక? అవేమీ కాదు, ఆయన ఇంకో అందమైన అమ్మాయిని ప్రేమించారు అంది. సర్లే, పోనీ వాళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకున్నారా? లేదు, ఆ అమ్మాయి అవతల ఇంకో అబ్బాయిని ప్రేమించింది. అరే, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి కథ నేను ఎక్కడా విన్నట్లు లేదే. తర్వాత పోనీ ఆ అవతల వాళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకున్నారా అడిగాడు. ఏమో, వాళ్ళ గొడవ ఎవడికి కావాలి నాకు తెలీదు. చచ్చా, ఎంత సస్పెన్స్లో తోసేశావు వరలక్ష్మి, గిలగిల్లాడాడు సుబ్బారావు. నేనేం చేశాను? బిక్కమొహం వేసింది వరలక్ష్మి. మరి అయితే ఇంతకీ అతను, అదే ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేవు? ఎలా మర్చిపోతానండి, నా హృదయం అంతా ఆయనకిచ్చి. అవును పాపం, నువ్వు మాత్రం ఏం చేస్తావు? మళ్ళీ విచారించాడు. పడుకో వరలక్ష్మి, నువ్వు మంచం మీద పడుకో, నేను చాప మీద పడుకుంటాను కింద అన్నాడు. భలే వారే, మీరు చాప మీద పడుకుంటారా? నేను పడుకుంటానులేండి అని చుట్టూ చాప కోసం చూసింది. అది కనపడలేదు. వరలక్ష్మి మంచం మీద మడతపెట్టి ఉన్న తెల్ల దుప్పటి తీసి కిటికీ దగ్గర పరుచుకుంది. సుబ్బారావు ఊరుకున్నాడు. అవును, భార్యలే నేల మీద పడుకుంటారు. ఇంతకీ వరలక్ష్మి కూడా భగ్న ప్రేమికురాలే. ఆ మాటకొస్తే తానే సేవ చెయ్యాలి ఆ దురదృష్టవంతురాలికి. అయితే తానే కింద పడుకోవాలి, అదే న్యాయం. అప్పటికే వరలక్ష్మి కింద పడుకుని కళ్ళు మూసుకుంది. సుబ్బారావు మెత్తటి పరుపులో దూరి పడుకుని పట్టె మీద మొహం పెట్టి వరలక్ష్మిని చూస్తూ ఉండిపోయాడు. వరలక్ష్మి పూల జడ దిండు మీద నుంచి జారి నేల మీద పారాడుతోంది. జడ కింద పడింది, తీసుకో అన్నాడు. వరలక్ష్మి కదల్లేదు, తీసుకోలేదు. కుచ్చిళ్లలో నుంచి పాదాలు కొంచెం కొంచెం తెల్లగా కనపడుతున్నాయి. సన్నని నడుము, చేతులు, భుజాలు, చెంపలు అన్నీ ఆశగా చూస్తూనే ఉన్నాడు సుబ్బారావు.
చేతిలో నుంచి జారి నేల మీద పడ్డ పువ్వులా ఉంది వరలక్ష్మి. చూసి చూసి నిట్టూర్చాడు. ఇద్దరం ఇలా కృంగి కృంగి కృషించాల్సిందేనా? ఇంతే నా జీవిత భాగ్యం. ఎప్పటికో కొంచెం మత్తు ఆలోచనలతో నిద్రపట్టింది. కలలో వెచ్చగా మధురంగా ఏదో స్పర్శతో కొంచెం మెలకు వచ్చేసరికి వరలక్ష్మి అతని పక్కలో కరుచుకుని పడుకుని ఉంది. గదిలో మసక వెలుగు, కిటికీలో నుంచి వెన్నెల చల్లగాలి, చుట్టూ పరిమళాలు, నడుం మీద వరలక్ష్మి చేతులు. సుబ్బారావు మూర్ఛపోయాడు. వరలక్ష్మి చెప్పలేని సేవలు చేసి, అబద్ధాలెందుకు కానీ చెప్పలేనివి కాదు, చెప్పరానివి, అతన్ని మూర్ఛ నుంచి లేపింది. సుబ్బారావు వరలక్ష్మి పమెట్లో మొహం దాచుకుని, వరాలు నిజం చెప్పవు, నేనంటే నీకేమీ ఇష్టం లేదా, బొత్తిగా అనురాగం లేదా జాలిగా అడిగాడు. వరలక్ష్మి కరిగి నీరైపోయి సుబ్బారావుని ఇంకా గాఢంగా అల్లుకుని, ఇందాక మాటలన్నీ తమాషాగా చెప్పాను. అసలు నేను ప్రేమించింది మిమ్మల్ని. సీత పెళ్లిలో మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలని అంది. నిజంగానే అంత ప్రేమ నేనంటే అని సుబ్బారావు కూడా వరలక్ష్మిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. తెల్లారిందర్రా పిచ్చి సన్నాసులు అని నాయనమ్మ తలుపులు కొడుతూ ఉంటే వరలక్ష్మి ఉలిక్కి పడి మంచం మించి దూకపోయింది. సుబ్బారావు వెనక్కులాగి బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పేసి తను పక్కన పడుకుంటూ నాయనమ్మకు జవాబు కంఠంతో, తెల్లారితే ఏం చేయమన్నావు? మేము లేవకపోతే సూర్యుడు రానన్నాడా ఏమిటి? పో, అర్జెంటుగా ఫ్లాస్కుతో కాఫీ తెచ్చి గుమ్మం ముందు పెట్టి ఎవరింటికన్నా పో అని కసిరాడు. మొహాలు కడుక్కోరుట్రా, నీ మొహం నువ్వు కడుక్కో 10 సార్లు. హవ్వ ఇదేం చోద్యమమ్మా అంది నాయనమ్మ. అస్తమానం అలా నొక్కుకునే బుగ్గలు అందమంతా పాడు చేసుకున్నావు, బుద్ధి లేదు, ఇంకా రాదు అన్నాడు. వరలక్ష్మి సుబ్బారావు నోరు మూసి, చాలే మతిపోయిందా, పెద్దావిడిని పట్టుకుని ఏమిటా మాటలు, అమ్మమ్మ గారు ఎంత మంచిది అని మొగుణ్ణి కసిరి మంచం మీద నుంచి దూకేసింది. సుబ్బారావు మండిపడ్డాడు. నువ్వు ఇలా ఆలోచించావంటే ఈ పెద్దవాళ్ళు, ఈ దుర్మార్గులు మనల్ని విడదీయాలని చూస్తారు, మన ప్రేమను భగ్నం చేయాలని చూస్తారేమనుకున్నావో అన్నాడు. ఒరే సుబ్బా, ఆ సీత వస్తోంది రోయ్ అని నాయనమ్మ ఉత్సాహంగా కేక పెట్టింది. సీత ఎవరు? పొమ్మను, వేళ పడా లేదా ఏమిటి సీతకి గీతకి అన్నాడు. వరలక్ష్మి నవ్వింది. మీ ప్రియురాలు అప్పుడైనా మర్చిపోవటం అంది. నోరు ముయ్యి, నువ్వే నా ప్రియురాలివి, నువ్వే నా దేవతవి, నువ్వేనా, ఇంతమంది ప్రియురాళ్ళు లేరు నాకు అన్నాడు. ఇంతలో సీత తలుపుల మీద కొడుతూ, బావా లేవోయ్, బారెడు పొద్దెక్కింది అని పిలిచింది. చూసావా వరాలు, వీళ్ళంతా యమకింకరులాగా ఎట్లా మూగుతున్నారో? అంతే లోకం, ప్రేమికుల్ని బతకనివ్వరు. సరిగ్గా ఇలాగే ప్రేమ పెట్టెల సినిమాలో ఏమవుతుందంటే, కూర్చో కథ చెప్పేస్తాను అన్నాడు. వరలక్ష్మికి చాలా కోపం వచ్చింది. ఈసారి మళ్ళీ ఈ వెధవ సినిమా కబుర్లు మాట్లాడితే ఊరుకోను, చెంప పగులుతుంది అని బెదిరించి మంచం దిగింది. సుబ్బారావు కిక్కురు మనలేదు. తల వాలేసి కళ్ళు తేలేసి మొహం వేళ్లాడేశాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.